ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక క్రైసిస్ నడుస్తుంది. ఏది కవిత, బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి మంచి బూస్ట్ కదా. బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి ఆన్సర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ స్థానం వాళ్ళు గెలుచుకున్నారు. పక్కకున్న ఖైరతాబాద్ మీద ఇంపాక్ట్ పడుతుంది రేపు ఒకవేళ స్పీకర్ డిసిషన్ తీసుకుంటే. చాలా ఉంటుంది. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ లాంటి వారు ఉన్నారు, ఇప్పుడు ఆయన కూడా టికెట్ అని కోసం. కానీ ఏంటంటే ముస్లిమ్స్ అడాప్ట్ చేసుకుంటలేరు. బేసిక్గా ఎంఐఎం వాళ్ళే బాగా ప్రయత్నం చేస్తారు ఆయన వస్తారు. అందుకోసం ఏంటంటే ద బెస్ట్ ఆప్షన్ ఉన్న దాంట్లో ట్రాన్స్పరెంట్గా చూసుకుంటే మా సర్వే ప్రకారం అందరు బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వేరు, అందరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం ఒక టీం వర్క్ చేసినాం అనుకో, మార్కులు తీస్తే మనకి 40, 50, 30, 25, 20, 15 వస్తుంది. సంగీత యాదవ్ గారికి, మురళీ గౌడ్ గారు చాలా మంది ఉన్నారు దాంట్లో, కుసుమ కుమార్ గారు ఇట్లా ఉన్నారు. అన్ని తీస్తే అంతటా పోలరైజేషన్ లేదు. ఏడులో షేక్పేటలో ఒక రకంగా ఉన్నది, రహమద్నగర్లో ఒక ఉన్నది, వెంగళ నగర్లో ఒక ఉన్నది, బోరుబండలో ఒక రకంగా ఉన్నది. ఇట్లా ఏమవుతుందంటే ఒక్క దగ్గరనే స్ట్రాంగ్ ఉన్నారు. ఇవన్నిటిని గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అందులో కొద్దిగా ఎడ్జ్ 2 to 3% మనం అనుకున్న నవీన్ యాదవ్ గారు ఉన్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు అన్నది చాలా కీలకం. మొత్తానికైతే 3 పార్టీలకి చాలా కీలకమైన ఎలక్షన్. ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి అయితే వీళ్ళు ఉన్న ఈ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంలో మేము సక్సెస్ అయినామని చెప్పుకోవడానికి గెలవాలి. మేము ఉన్నాము, మేము ఏమైపోలేదు, భవిష్యత్తులో మాదే అధికారం అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి రావాలి. ఇక బీజేపీ ఖచ్చితంగా మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవడానికి వాళ్ళు గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో గెలుపు ఎవరిదన్నది చూడాలి. ఇక్కడ ఓట్ డిసైడ్ చేసేది మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా కీలకం. 150,000 పైన ఈ ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఓటే ఇక్కడ ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.